ఇవాళ దీక్షిత్ ఇక్కడ కూర్చున్నాడు. నాకు చాలా హృదయంగమమైన మిత్రము మా దీక్షితుడు. మహాప్రతిభాశాలి దీక్షితుడు, చాలా గొప్ప నటుడు అతడు. అటువంటి మాకు చిన్నప్పటి నుంచి స్నేహము. చాలా నాకు 19 ఏళ్ల వయస్సు. నారాయణ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈయన హైదరాబాదులో అప్పుడు పాదుకున్నవాడు. నేను అప్పుడప్పుడే అడుగు పెట్టాను హైదరాబాదుకు. 19 సంవత్సరాలు నాకు. నారాయణ రెడ్డి గారు చిక్కడపల్లిలో ఉన్నారు. అప్పుడు తీసుకెళితే నారాయణ రెడ్డి గారి గురించి పద్యం చెప్పాలి. మెట్లెక్కుతూ అనుకుంటున్నాను. ఒక నిమిషం ఏముంది, మొదటి అంతస్తులోనే ఉన్నాడు ఆయన. తీయని మాట మీది వెనుదీయని కబ్బపు బాట మీది, మీ ధ్యేయము గేయ వాంగ్మయ విధేయ మణిమయ భద్రపీఠిపై హాయని కూరుచుండుటయే హాయన రే భవదీయ దీప్తి, నారాయణ రెడ్డి సత్క వివరాచులుకీకృత భూరి సత్కళా. ఆయన పద్యం రాయించుకుని సంతకం చేయించుకుని ఒక పెద్ద శాలువా తెచ్చి కప్పి పరమ ప్రేమగా చూశారు. అవి ప్రారంభ దినాలు. 19 నా వయస్సు. అంటే పద్యాలు చెప్పటం అన్నది ఆ చక్కటము శిల్పము. కత్తుల నెత్తలేదు, తురగమ్ములు డెక్క కదల్చలేదు, ఏ నెత్తురు చిమ్మలేదు, ఒక నిష్ఠురమౌ పలుకాడలేదు, కొంగ్రొత్తని సత్యమార్గమున కోరిన రీతి స్వరాజ్యపూత సంపత్తిని తెచ్చి మన భారత నేతలు మేటి వీరులై. 10వ తరగతి చదువుతున్నా నేను. ఆగస్టు 15 నాడు నాగఫణి స్టూడెంట్ లీడర్ నువ్వురా మాట్లాడు అన్నారు. అప్పటి 14 సంవత్సరాలే. ఎందుకంటే 10వ తరగతి నేను 14 సంవత్సరాలకు రాసా పరీక్షలు. మామూలుగా 15కు రాయాలి. ఒక సంవత్సరం డబుల్ ప్రమోషన్ ఇచ్చి ఏదో ముందుకు నెట్టారు నన్ను, మంచి మార్కులు వచ్చాయని. ఇదంతా శివానుగ్రహము.